అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వరద ప్రభావిత లంక గ్రామాల్లో వైసీపీ జిల్లా అధ్యక్షులు చెర్ల జగ్గిరెడ్డి పర్యటించారు. గోదావరి వరద ఉధృతితో ఇబ్బందులు ఎదుర్కొంటున్న గంటి పెద్దపొడి గ్రామ ప్రజలను ఆయన పరామర్శించారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి పాయలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో పి గన్నవరం నియోజకవర్గంలోని పలు లంక గ్రామాల వరద ముంపునకు గురయ్యాయి. లంక గ్రామాల ప్రజలకు శాశ్వత రాకపోకల సౌకర్యం కల్పించేందుకు బ్రిడ్జి నిర్మాణం అవసరమని జగ్గిరెడ్డి అన్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే బ్రిడ్జి నిర్మాణానికి ఆమోదం లభించిందని తెలిపారు. 2019లో వైసీపీ ప్రభుత్వం 50 కోట్ల నిధులు మంజూరు చేసే బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభించిందని, 2024 తర్వాత వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పనులు నిలిచిపోయాయని ఆరోపించారు. అందరికీ నమస్కారం. ఈరోజు గంటి పెదపొడి లంక దగ్గరకు వచ్చి ఉన్నటువంటి వరద ఉధృతిని చూడడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి గట్టు తెగిపోయినటువంటి పరిసరాలని కూడా పరిశీలించడం జరిగింది. ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి సెంట్రల్ డెల్టా అంతా కూడా ఈ వరద ఉధృతికి లోనయ్యింది. సుమారు 17 మండలాల వరకు ఇప్పటివరకు ఈ యొక్క వరద ఉధృతికి లోనవుతుంది. అందులో కొన్ని ప్రాంతాలు ఇప్పటికే ఉన్నటువంటి బాహ్య ప్రపంచంతో వారికి ఉన్నటువంటి సంబంధాలు తెగిపోయాయి. అందులో ఒకటి గంటి పెదపొడి లంక ఒకటి, అలాగే బడుగువాళ్ళ లంక ఒకటి, ఇలా అనేక లంకలు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారంతా కూడా మరి చక్కటి పంటలు పండించడమే కాకుండా నిత్యం వారందరూ కూడా మరి లంకలోనే ఉంటూ వచ్చి వారికి కావాల్సిన సరుకులు అవి తీసుకెళ్లి వారి జీవనం సాగిస్తూ ఉంటారు. చక్కటి పంటలు, అన్ని రకాల పంటలు కూడా ఇక్కడ పండించే పరిస్థితి ఉంది. ముఖ్యంగా అరటి దగ్గర నుంచి మొదలుపెట్టి కూరగాయలు కానీ ఇవి కానీ మరి చక్కటి పంటలు పండించి ఎక్కువ రైతాంగం అంతా కూడా నిరంతరం కష్టపడి పనిచేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఒక బ్రిడ్జ్ కట్టాలని చెప్పి ఎంతో కాలం నుంచి వారి కోరిక. మరి అప్పట్లో జవహర్ రెడ్డి గారు కలెక్టర్గా ఉన్నప్పుడు, నేను అప్పుడు ఈ యొక్క గ్రామం కూడా కొత్తపేట నియోజకవర్గంలో ఉన్నప్పుడు మేము జిల్లా కలెక్టర్ గారిని అప్పుడు జవహర్ రెడ్డి గారిని ఒక మోటార్ సైకిల్ మీద తీసుకొచ్చి మోకాళ్ళ లోతులో ఉన్నటువంటి నీటిలో అక్కడ తీసుకెళ్లి ఇక్కడ పరిస్థితులు అన్ని వారికి చెప్పిన తర్వాత అప్పుడు మొట్టమొదటిసారి ఇక్కడ ఇల్లు శాంక్షన్ చేసి 200 ఇల్లు ఒకేసారి శాంక్షన్ ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి వారంతా కూడా ఇల్లు కట్టుకోవడానికి ఆ రోజు మరి బాటలు వేసాం. తదుపరి మళ్ళీ రాజేశ్వర గారు, పాముల రాజేశ్వర గారు శాసనసభ్యులు గారు, నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, నేను కూడా పక్కన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో రోడ్లు దానకిషోర్ గారిని జాయింట్ కలెక్టర్ గారిని తీసుకొచ్చి ఇక్కడ రోడ్లు ఏర్పాటు చేసి వారి చేతి ఓపెనింగ్లు కూడా చేయించాం అప్పుడు. అట్లా ఈ ప్రాంతంలో మరి అనేక సదుపాయాలన్నీ కూడా సమకూర్చిన పరిస్థితి. కానీ వీరందరి యొక్క కోరిక ఈ ప్రాంతానికి మా బ్రిడ్జి కట్టండి, ప్రతిసారి ఈ యొక్క వరదల కాలంలో మేమందరం కూడా ఇక్కడ నీటిలో మునిగిపోతాం, ఇక్కడ ఉన్నటువంటి బాహ్య ప్రపంచంతో మాకున్న సంబంధాలు తెగిపోతూ ఉన్నాయి, ఇబ్బందులు పడుతూ ఉన్నాం, స్కూల్ పిల్లలు సైతం ఇక్కడి నుంచి వెళ్ళడానికి లేదనేటువంటి మాట చెప్తే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి అభ్యర్థులను నేను, పాముల రాజేశ్వర గారు అప్పుడు తీసుకెళ్ళడం, అప్పుడు ఆ బ్రిడ్జి వారు శాంక్షన్ చేయడం, తదుపరి మళ్ళీ వచ్చినటువంటి ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో దీన్ని ముట్టుకోకపోవడం జరిగింది. ఆ తదుపరి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉండి వచ్చినప్పుడు వారి దృష్టిలో పెట్టడం, ఇక్కడ కాంపెన్సేషన్ విషయం కొంతమంది భూములు స్వాధీనం చేయకపోతే ఆ రైతులకు కూడా నచ్చజెప్పి వారి చేత భూములు ఇప్పించేటువంటి కార్యక్రమం చేసి ఈ బ్రిడ్జి మొదలయ్యేటువంటి విధంగా అప్పుడులో చర్యలు తీసుకోవడం జరిగింది. ఇప్పటికన్నా వీలైన త్వరలో ఆల్మోస్ట్ చాలా వరకు బ్రిడ్జి కంప్లీట్ అయింది. మిగిలిన పనులు కూడా నత్తనడకను సాగుతూ ఉన్నాయి. వీలైన త్వరగా ఈ బ్రిడ్జ్ మరి సగంలో ఉంది. జగన్మోహన్ గారు ఎవరైతే ఇవాళ భోగాపురం మరి ఆయన కట్టడి వాళ్ళు ఓపెనింగ్ చేసుకున్నారు, అలాగే దీన్ని కూడా ఓపెనింగ్ చేసుకోవడం మాకు అభ్యంతరం లేదు. కాకపోతే ఆ మిగిలిన ఆ యొక్క ఉన్నటువంటి 10% పనులు పూర్తి చేస్తే ఈ లంక వాసుల యొక్క ఇబ్బందులు తీరతాయి. కాబట్టి వీలైన త్వరగా ఆ బ్రిడ్జిని పూర్తి చేయాలి. జగన్మోహన్ గారు ఇచ్చినటువంటి బ్రిడ్జిని, రాజశేఖర గారు చేసినటువంటి పని మరి ఆ పనిని పూర్తి చేసి లంకవాసుల యొక్క కష్టాలు తీర్చాలని కోరుతున్నాం. అలాగే నిన్న ఈ మధ్యలో ఏర్పాటు చేసిన గట్టు కూడా గతంలో కాజ్వేగా నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు నిధులు మంజూరు చేశాం. కానీ ఉధృతి ఎక్కువగా ఉండడం వల్ల అది ప్రతిసారి కొట్టుకుపోతూ ఉంటుంది. అదే కాజ్వేని గ్రామస్తులంతా ఇక్కడ పెదపూడి రవని ఇక్కడ సర్పంచ్ గారికి స్థానికంగా వారు మాత్రమే మరి ఎటువంటి గ్రాంట్లు ప్రభుత్వానికి లేకపోయినా కాజ్వే ఏర్పాటు చేసుకుని వారు నిరంతరం అటు ఇటు వెళ్తూ ఉంటారు. అదే గట్టు తెగిపోవడం జరిగింది. కాబట్టి దాని విషయంలో కూడా మళ్ళీ ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాం. అలాగే ఇప్పటికీ 24 గంటలు దాటుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాల చుట్టుముట్టి నీరు చుట్టుముట్టి. కాబట్టి ఇమీడియట్గా ప్రభుత్వం నుంచి కూడా వారికి ఏదైతే మరి బెనిఫిట్ మరి అప్పుడు జగన్మోహన్ గారి టైంలో వారందరికీ కూడా బియ్యం కానీ, కిరసనాయిలు కానీ, లేదా ఉల్లిపాయలు కానీ, లేదా వారికి భోజన సదుపాయాలు కానీ ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. అలాగే ఇక్కడ బోట్స్ ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి బోట్స్కే ప్రభుత్వం డబ్బిస్తామని చెప్పి నిన్న నుంచి ఆపరేట్ చేస్తున్నారు. తప్పనిసరిగా మరి 24 గంటలు దాటితే వారికి ఇవ్వాల్సిన పరిహారాలు ఇవ్వాలనేటువంటిది కూడా జీవోలో ఉంది. దాన్ని బేస్ చేసుకుని ఇప్పటికే 24 గంటలు దాటింది కనుక వరద ఉధృతి ఆల్రెడీ భద్రాచలం 56 దాటుతుందని చెప్తున్నారు.
కాబట్టి ఈ రాత్రికే విపరీతంగా పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి కనుక తప్పనిసరిగా తెల్లవారు లేస్తే ఇక్కడ మరి వ్యవసాయ పనుల మీద ఆధారపడేటువంటి జీవనం ఎక్కువ మంది ఉన్నారు కనుక వారికి ఇమీడియట్గా ప్రభుత్వం నుంచి ఇచ్చేటువంటి రిలీఫ్లు వారికి బియ్యం కానీ కిరోసిన్ కానీ ఉల్లిపాయలు కానీ ఇతర సదుపాయాలన్నీ కూడా తక్షణమే అందించాలని మేము కోరుతున్నాం. పీగన్నవరం నియోజకవర్గం పీగన్నవరం మండలం గంటిపెదపూడి ఊడిమూడి లంకలకు సంబంధించినటువంటి గ్రామాలను జిల్లా పార్టీ అధ్యక్షులు జగ్గిరెడ్డి గారు నేను ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరైతే వరద బాధితులు ఉన్నారో వారి గ్రామాలను పర్యటించి వారికి ఏ విధమైనటువంటి అసౌకర్యాలు కలగకుండా సౌకర్యాలు ప్రభుత్వం ఏర్పాటు చేయాలని మరి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మరి రెవెన్యూ అధికారులు ఉండి వారిని కోరటం జరిగింది. వారికి ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. మరి జగ్గిరెడ్డి గారు చెప్పడం జరిగింది, నేను మరి ఈ యొక్క కొత్తపేట నియోజకవర్గంలో ఉన్నప్పుడు ఈ యొక్క ఈ గంటిపెదపూడికి తాత్కాలికంగా మేము ఒక కాజ్వే అనేది నేను అప్పుడు ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. తర్వాత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క గంటిపెదపూడి రవిరాజు గారు అవనివ్వండి, ఇక్కడ ఉన్న గ్రామస్తులు అవనివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి ఎన్ని గ్రామాల లంక గ్రామాల్లో ఉన్న గ్రామాలందరూ కూడా వారి యొక్క ఆర్థిక సహాయకాలతో ఈ యొక్క తాత్కాలికంగా ఇక్కడ ఒక కాజ్వే అనేది నిర్మాణం చేయడం జరుగుతుంది. కానీ 2023లో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క ప్రాంతాన్ని ఊడిమూడి లంక ప్రాంతాన్ని మరి చుట్టుముట్టడం జరిగింది, పర్యటించడం జరిగింది. మరి వారి యొక్క ఆశీస్సులతో వారి యొక్క సహకారంతో 50 కోట్ల రూపాయలతో ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం అనేది మరి నిధులు ఇవ్వటం జరిగింది. ఈ నిధులు ఇవ్వటంలో మరి అప్పటి నుంచి కూడా పని ప్రారంభించడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం మరి ఇప్పుడు ఈ యొక్క బ్రిడ్జి నిర్మాణంలో కొద్ది అలసత్వం వహిస్తుందని మేము తెలియపరుచుకున్నాం. ఇక్కడ గ్రామస్తులు ఈ లంక గ్రామస్తులు కూడా ఆవేదన చెందుతున్నారు. ఎందుచేతనంటే ఈ పిల్లర్స్ ఒక 50% నిర్మాణాలు జరిగినవి. కనవాది మరి ఇక్కడ క్రాస్ బండ్ అవనివ్వండి, అక్కడ మట్టితో కూడినటువంటి క్రాస్ బండ్ చేయవలసిన పనులు ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ఎవరికైతే రైతుల దగ్గర భూములు తీసుకున్నారో ఆ భూముల దగ్గర డబ్బులు కూడా ఇంకా చెల్లించలేని దాఖలాలు ఉన్నాయని వాళ్ళు ఆవేదన చెందుతున్నారు. తక్షణమే ఆ నిధులు కేటాయించి మరి వారిని ఆ యొక్క భూమికి సంబంధించినటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో వారిని ఆదుకుని త్వరగా ఈ బ్రిడ్జి నిర్మాణం చేసి ఈ లంకవాసులందరికీ కూడా నిర్మాణం చేసి వారికి ఇవ్వాలని కోరుకుంటూ మరి ఈ యొక్క ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మా జిల్లా అధ్యక్షుల వారు మేము కూడా త్వరితగతిగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఏ పని అయినా కూడా ప్రారంభించడం జరిగింది. మా నాయకులు చెప్పారు, ఇప్పుడు భోగాపురం ఇవాళ ఎయిర్పోర్టు నిర్మాణం అన్నది. ఇవాళ అదేవిధంగా ఈ యొక్క ఊడిమూడి గంటిపెదపూడికి సంబంధించినటువంటి ఈ బ్రిడ్జి నిర్మాణం కూడా త్వరితగతిగా పూర్తి చేసి ప్రజల సౌకర్యార్థంగా ఇక్కడ మరి వారికి తీసుకురావాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.